Hi, this is Nishchal Navit. Revenge Suri, independent film. So Jagan, filmmaker movie, ఒక 3 years బ్యాక్ ఫిల్మ్ మేకర్ మూవీ చేసాం. ఆ మూవీ దర్శకుడు మళ్ళీ రెండోసారి రివెంజ్ సూర్య రివెంజ్ డ్రామాతో వస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఒక నమ్మకం. అవుట్పుట్ చూసుకుంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ యూ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఈ మూవీలో కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ అటెంప్ట్ ఇది. నేను వద్దు 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 అంటూనే ఉన్నా, విన్నవారా నా మాట? సో జగన్ మళ్ళీ ఒకసారి జగన్ విజన్, మణిదీప్, జగన్ వాళ్ళ బ్రదర్ మణిదీప్ సార్, ఆయన ఎడిటింగ్ పని కానీ మ్యూజిక్ ఎవ్రీథింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్లో అనుకోలేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో 1.5 hour 1 hour 20 minutes అలా ఉంటుంది మూవీ. సో తప్పకుండా మూవీని చూడండి, షేర్ చేయండి. సో మరి ఒకసారి ఐ హార్ట్లీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రమ్ ఇంపాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో రివెంజ్ సూరి గురించి మాట్లాడితే మాత్రం అందులో ఆ ఫిలింలో నేను సండసాయ్ అన్న క్యారెక్టర్ చేశాను. అండ్ నా క్యారెక్టర్ చెప్పాలి అంటే నేను సూరి ఫ్రెండ్ని. సో అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. నా క్యారెక్టర్ అనేది చాలా ఎట్లా అంటే చాలా పర్టికులర్గా డిజైన్ చేసారు నా క్యారెక్టర్ అనేది. నా హెయిర్ కానీ నా లుక్స్ కానీ అన్ని ఇంచ్ టు ఇంచ్ మన డైరెక్టర్ జగన్ అన్న పర్టికులర్ కేర్తో తీసుకొని మొత్తం పెక్యులర్ లుక్స్ అన్ని ఇంచ్ టు ఇంచ్ చూసుకొని చేసిండు. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. అండ్ ఇట్స్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై టాలెంట్. అండ్ డైరెక్టర్ గురించి మెయిన్గా మాట్లాడాలంటే ఐ థింక్ తను ప్రతి ఒక్కటి ఒబీడియంట్ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్క దానికి అసలు కోపం రాదు, ఏమీ రాదు. అండ్ ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసుకున్నాడు. మాకు ఇంత ఇబ్బంది కూడా రానియలేడు సెట్స్లో. అండ్ తనే ఎడిటర్, 6 months నుంచి ఎడిటింగ్ మీద కూర్చున్నాడు. అండ్ చాలా మందికి ట్రైలర్తోని ఎడిటింగ్ బాగా నచ్చింది, సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది అని అన్నారు. అండ్ మెయిన్లీ సినిమాటోగ్రఫీ మన మణిదీప్ వాళ్ళ తమ్ముడు, జగన్ అన్న వాళ్ళ తమ్ముడు. అండ్ తను కూడా సేమ్, ఇద్దరు ఒక ఫ్లోలో వెళ్తుండే అనమాట, ఒక థీమ్ మీదే నడుస్తుండే. అండ్ దే నెవర్ గాట్ డివేటెడ్ ఇన్ టు ఎనీథింగ్. ఇద్దరు హ్యావ్ డన్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అని నేను అంటాను. అండ్ ఇంకా నా కో యాక్టర్స్ వచ్చేసి నాతో ఫస్ట్ నా ఫ్రెండ్ లెక్క చేసిన సూరి, ద మెయిన్ లీడ్. అండ్ తను నేను పోటీ పడుతుండే అనమాట, ఎప్పుడు బాగా అల్లరల్లరి చేస్తుండే సో చెస్లో. అండ్ ఇంకా వచ్చేసి మన మళ్ళీ క్యారెక్టర్ ఆదిత్య అన్న, అండ్ ఇంకా మన రమాకాంత్ అన్న బుజ్జి క్యారెక్టర్, వీళ్ళు కూడా నాకు కో యాక్టర్సే అనమాట. లోకేష్ మా నలుగురి క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అతనిది. అండ్ అతని క్యారెక్టర్ కాకుండా తను నా ఫ్రెండ్, పర్సనలీ ఫ్రెండ్. అండ్ తనకి నాకే జగన్ అన్న అప్రోచ్ అయ్యాడు అనమాట రోల్స్ కోసము. మా ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చిండు జగన్ అన్న. అండ్ వీ టుగెదర్ థ్యాంక్ యూ జగన్ అన్న, ఎందుకంటే అంత మంచి రోల్ ఇచ్చి మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు, మా టాలెంట్ని చూపించినందుకు, అండ్ మాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, మాకు ప్రూవ్ చేసుకోనికే. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ చాలా బాగా అనిపించిండే, చాలా బాగా చేసిండే అందరూ. ప్రతి ఒక్కరిది మెయిన్ లీడే ఇక్కడ. ఎవరు ఇట్లా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అండ్ దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ హిమ్. డైరెక్టర్కి నేను దానికే థ్యాంక్స్ చెప్పాలనుకుంటా, ఎందుకంటే ఒక్కరికి కూడా ఇట్లా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉండాలని ఎక్కడ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ మీదే నడుస్తుంది స్టోరీ, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ స్టోరీలో. అండ్ గంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ ఒక 10 నిమిషాలు చూడండి చాలు. 10 నిమిషాల తర్వాత మొత్తం స్టోరీ మిమ్మల్ని కూర్చోబెడుతుంది. నేను ఆ నమ్మకం అయితే ఇస్తాను మీకు. అండ్ మీకు పక్కా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను. అండ్ నేను అందులో జీనియస్ మళ్ళీ అనే క్యారెక్టర్ చేశాను అనమాట. ఇట్ వాస్ లైక్ నెగిటివ్ రోల్ అండ్ చాలా రగ్గడ్గా, కొంచెం కూడా మేకప్ లేకుండా. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు, థియేటర్లో ఒకటి చచ్చాడు, రేపు ఎవరు చేశాడని అడిగితే మనందరం కలిసి చేసామని చెప్తాడు కదా మేవాడు. లైక్ లాస్ట్ జూన్ ఆ టైంలో షూట్ అయింది, జూలై టైంలో. 1 hour 7 minutes ఇండిపెండెంట్ మూవీ టైప్ థింగ్ ఇది. జగన్ గాజులా డైరెక్ట్ చేశాడు దీన్ని. స్టోరీ అదంతా కూడా వాళ్ళే రాసుకున్నారు. లైక్ 2 brothers దేవర్, మణిదీప్ అండ్ జగన్ పెద్దడు. జగన్ డైరెక్ట్ చేశాడు దీన్ని. మణిదీప్ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రొడక్షన్ థింగ్స్ అండ్ ఆల్ హీ హ్యాండిల్. అది తీద్దాం అనుకున్న స్కేల్లో, ఆ బడ్జెట్లో ఇచ్చి పడేశారు 100%. నేను గ్యారంటీ చెప్తున్నా, ఇప్పటిదాకా ఇట్లా బోస్ట్ చేయలేదు నేను ఎప్పుడు, ఏదన్నా చేసినా కూడా చిన్నది కూడా షార్ట్ ఫిల్మ్. బట్ దిస్ థింగ్ ఇలా తీద్దాం అనుకున్న దాన్ని ఇలా తీశారు, నెక్స్ట్ లెవెల్లో తీశారు ఖచ్చితంగా. దేవర్ ప్రిసైజ్ అనమాట. కాస్ట్యూమ్స్ ఇలాగే ఉండాలి, కొంచెం ఈ టోన్కి దగ్గరలోనే ఉండాలి, ఈ టైప్లోనే ఉండాలి, లొకేషన్స్ ఇలాగే ఉండాలి. సో కాంప్రమైజ్ అవ్వలేదు. అయినా కూడా దే డిడ్ంట్ కమ్ డౌన్ దట్ లైన్ అనమాట. ఒక లైన్ పెట్టుకున్నారు, అక్కడి వరకు, అంతకు మించి దిగకూడదు అని ఫిక్స్ అయిపోయారు. ఇది వాళ్ళ సెకండ్ ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా చేసిన బడ్జెట్లో అయితే 100% ఈ అవుట్ స్కోప్ ఉంది. మనసు పెట్టి, మనసు అవచకరణ, ఎటువంటి ప్రాఫిట్ ఆశించకుండా చేస్తే. కానీ ఖచ్చితంగా చాలా బాగా చేశారు వీళ్ళు, మీరు చూస్తే అర్థమైపోతుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అంటే నాది ఒక రోల్ మాత్రమే. సూరి ఈజ్ ద టైటిల్. సూరి అని ఉన్నాడు, ఇంకా గట్టిగా ఇచ్చి పడేశాడు నిశ్చల్. లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరం, నేను తను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. టోనీనే డైలాగ్స్ అవన్నీ రాసింది కూడా టోనీనే అనుకుంటా. నిశ్చల్ వి కాల్ హిమ్ టోనీ. అండ్ రమాకాంత్ నా పక్కన బుజ్జి క్యారెక్టర్, ఫ్రెండ్ కైండ్ ఆఫ్ బెస్ట్ పర్సన్. అండ్ మోహిత్, లోకేష్. సో మా నలుగురితోనే అయింది. నేనున్నప్పుడు మేము నలుగురమే ఉన్నాం అనమాట. సో ఫుల్ ఫన్, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిన షూట్. నాకైతే చాలా నచ్చింది ఇది ప్లే చేయడం. యాక్చువల్లీ ఖచ్చితంగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. దీన్ని షోకేస్ చేసుకోవడానికి వీలవుతుంది, నన్ను షోకేస్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దేర్ పేరెంట్స్, మర్చిపోయాను, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళ హోమ్ టౌన్ ఏరియాలోనే, భూపాలపల్లి ఏరియాలోనే చేసాం షూట్ అంతా. సో ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూను చాలా సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళు. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు కూడా, మేకర్స్ ఇద్దరు కూడా అంతే టాలెంటెడ్గా ఉన్నారు, అంతే క్లియర్గా ఉన్నారు. సో సూరి నాకు ఇష్టమైన ప్రాజెక్టు, నేను వెయిట్ చేసి చేసిన ప్రాజెక్టు. అఫ్కోర్స్ నేను 100% ఇచ్చానో లేదో తెలియదు, ఎఫర్ట్స్ అయితే ఇచ్చాను. పెర్ఫార్మెన్స్ వైజ్ ఐ ట్రైడ్, అంతే. తిట్టుకోకండి, బాగోకపోతే. చెడగొట్టలేదని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ అండ్ మణిదీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్గా సూరి అయితే అనుకున్న దానికంటే బెటర్గానే ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పైనే ఉంటుంది 100%, ఐ గ్యారంటీ. Hello guys, this is Ramakant. I'm here to talk about our independent film Revenge Suri. నేను బుజ్జి అనే క్యారెక్టర్ ప్లే చేశాను అందులో. ఎన్ని సంవత్సరాలు ఆ థియేటర్లో చాకరీ పని చేస్తే వస్తాయరా అన్ని కోట్లు. This film has a special place in my heart because it's directed by my darling Jagan Gajula. We have been friends from the last 15 years or more. And వాళ్ళ తమ్ముడు కూడా Manidip, and is a DOP and editor of the film. This is Jagan's second project, and they both brothers were very particular about the costume designs, character designs. Their looks were very rugged. And వాడు చిన్నప్పటి నుంచి ఏదైనా అనుకుంటే దాన్ని చేసే వరకు అసలు వదిలిపెట్టాడు. And he's like stubborn in the things he like. And coming to his parents, they were very supportive from the scratch.
దే బిలీవ్డ్ ఇన్ హిమ్, వీ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఇది ఒక 6 months బ్యాక్ జరిగింది షూటింగ్ ఇన్ భూపాల్పల్లి, ఇన్ అవర్ హోమ్ టౌన్, అండ్ హైదరాబాద్ అండ్ అరౌండ్ ప్లేసెస్. Coming to the characters, my John, Nishal Navneet, also known as Tony, I would like to say he's a born actor. చాలా ఈజీతో చేసేస్తాడు యాక్టింగ్. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఐ గెట్ మోటివేటెడ్ బై హిస్ యాక్టింగ్ అండ్ సీయింగ్ హిమ్ ఇన్ సచ్ ఏ రోల్. అండ్ నెక్స్ట్ ఈస్ జితిన్ ఆదిత్య, మై బ్రో. He has already done some short films and films too. And is a very much talented actor. Is kind of my replica, same character, same emotions. I played a character alongside him. And coming to Mohit Ampelli, he played Sandrasai character in our film, and he's like the NTR of our film. Kind of means ఎంత పెద్ద డైలాగ్ అయినా చాలా ఈజీతో చెప్పేస్తాడు, అండ్ ఈస్ వెరీ గుడ్ ఎట్ దాట్. అండ్ లక్కీ బ్రో, he's done character Lohit, actually his name is Lohit. He has done Lucky, and he's a good hearted person. We have enjoyed a lot in our sets. It's very much fun with all these guys. Chala baga anpistunde shooting, and I wanted to do some more project. And thank you Jagan for giving us this opportunity. హాయ్ గాయస్, నా పేరు లోకేష్. నేను సూరి ప్రాజెక్ట్ కోసం మాట్లాడదామని మీ ముందుకు వచ్చిన. నేను దాంట్లో లక్కీ అనే క్యారెక్టర్ చేసిన. ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్, మీ అందరికి చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నా. మన జీవితంలో ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేది మన బంధువులతోనే అన్న. ఈ మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్ టార్చర్ అన్న. నువ్వు చాలా లక్కీ అన్న, నీకు ఫ్యామిలీ లేదు. దాని ముందు రెంట్లు, కరెంటు బిల్లులు ఎంత అన్న, రాజా బతుకన్నా అని. రివెంజ్ సూరి రెడ్ బ్యానర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో. ఇంకా డైరెక్టర్స్ కోసం చెప్పాలంటే వీళ్ళిద్దరు బ్రదర్స్, మనీ అండ్ జగన్ అన్న. జగన్ అన్న వచ్చేసి దీనికి డైరెక్టర్, అండ్ మనీ వచ్చేసి ఎడిటర్, ప్రొడ్యూసర్ అండ్ డిఓపి. చాలా బాగా చేశారు. ఇది ఒక షార్ట్ ఫిలింగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ఇండిపెండెంట్ ఫిలిం అయ్యింది. అంటే వాళ్ళు ఏ రకంగా తీసిరో మీకే అర్థమవుతుంది చూసిన తర్వాత. ఇంకా మాకు ఇల్లే ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే, మేము ఒక షార్ట్ ఫిలిం తీసామన్నమాట కాలేజ్ కాంపిటీషన్కి. అందులో జగన్ అన్న ఎడిటింగ్ కోసం కలిసినప్పుడు దాంట్లో మమ్మల్ని చూసి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండు. థ్యాంక్ యూ జగన్ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి. ఇంకా దీంట్లో క్యాస్ట్ వస్తే నిశ్చల్ అన్న, దీంట్లో సూర్య అనే క్యారెక్టర్ చేసిండు, లీడ్ క్యారెక్టర్. అన్నకి నాకు మధ్య మంచి మంచి సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్, మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంకా సాయి క్యారెక్టర్ చేసిన మోహిత్, వాడు నా జూనియర్ కాలేజ్లో. వీంది ఒక చాలా మంచి క్యారెక్టర్ ఉంది. ఇంకా జీనియస్ మల్లిగా చేసిన ఆదిత్య అన్న, ఇంకా అన్నది కూడా ఒక నెగిటివ్ రోల్. ఇంకా రామ్ అన్న బుజ్జి క్యారెక్టర్ చేసిండు, అన్నది కూడా ఒక మంచి నెగిటివ్ రోల్. కానీ అన్నతో చాలా ఫన్ ఉంటుంది సెట్స్ మీద. అందరూ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ బ్యానర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ భాను పాఠకుల. రివెంజ్ సూరి ఒక ఇండిపెండెంట్ ఫిలిం రిలీజ్ అవుతుంది. దీనికి డైరెక్టర్ వచ్చేసి జగన్ గాజుల, మణిదీప్ కెమెరామెన్, ఎడిటర్. ఇండిపెండెంట్ ఫిలిం చేద్దామని నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు కలిస్తే చేసినా ఏం తీస్తారో ఏందో అని అనుకున్నా, కానీ చాలా అద్భుతంగా తీసిండ్రు. బాగుంది. ఇందులో ఆర్టిస్టుల సెలెక్షన్ కూడా మంచిగా చేసుకున్నారు. ఇందులో నటించిన వాళ్ళు ప్రతి ఒక్కరు అద్భుతంగా చేసిండ్రు. అసలు నా దృష్టిలో అయితే ఇది థియేటర్లో రిలీజ్ కావాల్సిన సినిమా అన్నట్టు. వాళ్ళకు మస్తు, జగన్కు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ, ఇద్దరు అన్నదమ్ములు, జగన్ డైరెక్టరు, వాళ్ళ తమ్ముడు మనదీప్ కెమెరామెను అండ్ ఎడిటరు. అద్భుతంగా తీసిండ్రు. నిజంగా వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇందులో నటించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, వాళ్ళ పేర్లు కొంతమంది గుర్తులేదు, ఆదిత్య, నవనీత్, ప్రవీణ్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మంచిగా చేసిండ్రు. ట్రైలర్ అయితే అద్భుతంగా కట్ చేసిండ్రు. ఇది యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను వాళ్ళు.
రెడ్ బ్యానర్స్ యూట్యూబ్ ఛానల్లో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్. మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ వాళ్ళు. థ్యాంక్ యూ. Please watch our independent film Revenge Suri only on Red Banners YouTube channel. నాకు ఇప్పుడు ఒకటే, ఆ ముగ్గురిని వెతికి వెంటాడి వేటాడమే.